బాగా క్లోజ్ అంటే ఇప్పుడు మా పటాస్ డైరెక్టర్స్ అంతా ఉంటారు. రైటర్స్ ఇంకా క్లోజ్ అంటే ఈ రాజుగాడు సద్దంగాడు వీళ్ళు ఆర్టిస్టుల మీద అవినాష్ అన్న బాగా క్లోజ్. ఎందుకంటే ఇప్పుడు మా టీవీలో ఏం చేసిన అవినాష్ అన్న నేను కలిపి చేస్తున్నాను కాబట్టి అవినాష్ అన్న బాగా క్లోజ్. బేసిక్గా నాకు లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఎవరిని అంత హార్ట్ దగ్గర తీసుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి మానేసా. ఏంటి అంత బాధ పెట్టిన సిచ్యువేషన్? ఉంటాయి అంత లవ్ అలాంటివి ఉంటాయి కదా. నేను అప్పుడు అది అనుకున్నది ఏంటంటే నేను లైఫ్లో ఎప్పుడూ ఆడాల. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడు ఏడ్చింది. మళ్ళీ లైఫ్లో ఒక అమ్మాయి వల్ల ఏడవడం జరిగింది. నేను అప్పుడు ఏడ్చిన తర్వాత రోజు నాకు నేను ప్రశ్నించుకుంది ఏంటంటే ఎందుకు ఏడ్చావు అనేసి అన్నదానికి నా ప్రశ్న ఏంటంటే సో ఒక మనిషిని మనం హార్ట్కి దగ్గర తీసుకుంటే అప్పుడు ఏడుపు వస్తుంది. ఇది 1 year బ్యాక్ 2.5 నియర్లీ 3 years అయిపోయి ఉంటుంది. 2.5 ఏం జరిగింది అంతగా చాలా పెద్దగా ఉంటుంది. పటాస్ స్టార్టింగ్ టైంలో మొదలైన ప్రయాణం లవ్ ప్రయాణం, తర్వాత పటాస్ ఎండింగ్లో కొన్ని కారణాల వల్ల బ్రేక్ అయిపోయింది. అమ్మాయి మోసం చేసింది. అయ్యయ్యో. సో అప్పుడు నేను అనుకున్నది అంటే ఏంటి రీజన్? బాగున్న అంటే 2-3 ఏళ్ళు అంటున్నారు కదా, దానికి ఏమైనా స్పెసిఫిక్ అదంటే ఐ మీన్ దాన్ని ట్రాప్ అనొచ్చా లేకపోతే లవ్ పేరుతో మోసం చేస్తారా అని అంటే నాకు పెద్దగా తెలీదు. నేను ఆ అమ్మాయిని లవ్ చేశా. ఆ అమ్మాయి వైజాగ్ అమ్మాయి. అంటే ఆ లవ్ అంటే నేను చేశా. ఫస్ట్ లవ్ కదా, ఫస్ట్ లవ్ ఆల్వేస్ స్పెషల్ కదా. అమ్మాయి మాట్లాడేసరికి అదే లవ్ అనుకోవడం, అమ్మాయి కొంచెం ప్రేమ పడేసరికి అదే ప్రేమ అనుకోవడం, చాలా అంటే నేను బాగా డెప్త్గా లవ్ చేశాను. అక్కడ ఆ అమ్మాయి చేయలేదేమో మరి బేసిక్గా నా అమౌంట్ కోసం లవ్ చేసిందేమో. నేను తెలియక ప్రేమ కూడదంటారు, అడిగిందల్లా ఇవ్వడం, అడిగిందంతా ఖర్చు పెట్టడం. సమ్వేర్ పాయింట్ ఆఫ్ టైం నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, నాకు ఇష్టం లేదు. దెన్ వై అలాంటప్పుడు లవ్ చేయడం ఎందుకు, ముందే ఉంటుంది కదా. తర్వాత కొన్ని రోజులు చాలా అమ్మాయి రీజన్ ఏం చెప్పలేదా? రీజన్ ఏంటంటే ఆ రీజన్ చెప్తుంది అది తను. మా బావతో నాకు ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఓకే, నేను చేసుకోవాలి తప్పదు. దెన్ వై అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేయడం? నువ్వు చేసుకోవాలనుకున్నప్పుడు ముందే చెప్పి లేదు కదా. 2 years ఎందుకు అని అన్నప్పుడు సమాధానం లేదు. ఫోన్లు ఎత్తరు, లిఫ్ట్ చేయట్లేదు. నేను ఎప్పుడు ఒకరి ఫోన్ కోసం అంత వెయిట్ చేసేది లేదు, ఒకరి ఫోన్ కోసం అంత ట్రై చేసేది. సడన్గా ఫోన్లు ఎత్తపోయేసరికి ఏడుపు రావడం అంతే సార్. అప్పుడు నాకు అర్థమైంది. సో ఒక పర్సన్ మనం హార్ట్ తీసుకోకూడదు. హార్ట్ తీసుకుంటే వాళ్ళు మనకు దూరం అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఏడుపు వస్తుంది. సో మన ఏడుపు మనం ఎందుకు కోరిని తెచ్చుకోవడం? ఏ పర్సన్ అయినా వాళ్ళు ఉన్న వరకు హ్యాపీ, వాళ్ళు ఉంటే హ్యాపీ, వాళ్ళతో హ్యాపీగా మాట్లాడదాం, వాళ్ళు ముందుకు తిరుగుతాం. వాళ్ళు దూరం అయితే బాధపడకూడదు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఏడ్చేంత పరిస్థితి ఎప్పటికీ రాకూడదు లైఫ్లో అని ఆ రోజు నేను ఫిక్స్ అయ్యా. సో అప్పటి నుంచి కొంచెం ఎలా లవ్ అంటే మీకు అంటే చదువుకున్న చోట లేకపోతే లేదు, నేను పటాస్కి వచ్చాక నా కెరీర్ అంత బాగా అవుతుంది. ఆ టైంలో ఈ రాజుగాడు ఉన్నాడు కదా, మా యాదవ్ రాజు, ఒక అమ్మాయి ఉంది నిన్ను అంటే ఇష్టపడుతుందంట. చల్లే ఎందుకు రావన్నీ అని సార్ వీడెళ్ళి నా నెంబర్ ఇచ్చాడు అమ్మాయికి. అంటే అట్లా సమ్వేర్ అంటే మన సుకుమార్ గారు అంటారు కదా, ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఇది జరిగితే బటర్ఫ్లై ఎఫెక్ట్, అట్లా ఏదో ఆ నెంబర్ ఇవ్వడం వల్ల ఇక్కడ నాకు ఇట్లా అయిందనమాట. నేను అప్పటి నుంచి నమ్మడం మానేసా ప్రేమ. అది మొత్తానికి అందరు నమ్మట్లేదు ఇప్పుడు మీరు? ఇంకా అంటే నమ్మడం అంటే ఇంకా లేదు. ఇంకా నాకు అప్పటి నుంచి నేను లవ్ అంటే పెద్ద ఏదో సినిమాలు చూసి ఇవి చూసి ఆన్లైన్లు చూసి ఒక ప్రేమ అంటే ఏదో ఊహించుకొని లవ్ చేశాను. అప్పుడు నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అలా పడిపోయేసరికి ఇంకా నాకు హెచ్ఎల్ తొక్కలో లవ్ అనిపించింది. ఇంకా తర్వాత ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేకపోతే మీరు ఒప్పుకోలేదా? ఇన్స్టాలో అవన్నీ వస్తుంటాయి, చాలా ప్రపోజల్స్ వస్తుంటాయి ఇన్స్టాలో వస్తుంటాయి, కానీ నేను అవి ఏం పట్టించుకోలేదు. నాకు ఇంకా అంటే ఇప్పుడు స్టిల్ నాకు ఐ హ్యావ్ నో గర్ల్ ఫ్రెండ్స్. నేను ఫిక్స్ అయిపోయా. ఒకవేళ అప్పటికి ఎవరైనా నచ్చిన అమ్మాయి అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అయిపోయా. ఇంకంతే. ఎలా ఉండాలి మరి నచ్చిన అమ్మాయి అంటే? ఎలా ఉన్నా మంచిగా మంచిగా అంటే అదే క్వాలిటీస్ ఏవో ఉంటాయి కదా, మీకు నచ్చిన క్వాలిటీస్ ఏవో ఉంటాయి కదా. నాకంటే ఫస్ట్ ఒక అమ్మాయి ఒక ఇంప్రెషన్ పడిపోయింది ఇంకా అక్కడ. సో ఆ తర్వాత నుంచి అందరూ ఒకటి కాదు, అది కరెక్టే. ఒక అమ్మాయిని పట్టుకొని ఇంకా అందరిని అలా అనడం కూడా కరెక్ట్ కాదు. ఒక చెట్టు మీద ఒక కాయ కూలిపోయింది, అన్ని కాయలు చెట్టు నరికేసుకోలేం కదా. ఆ ఒక్కాయ రాలిపోతే చాలు, మిగతా కాయలన్నీ బాగానే ఉంటాయి. నేను అలాగే అనట్లేదు, కానీ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, మన దగ్గర లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. అది లవ్ అనేది ప్యూరిటీ. నువ్వు ఉన్నా, నీ దగ్గర ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీకు తను ఉంది అన్న లైఫ్లో ఇంకొక నమ్మకాన్ని ఇవ్వాలి. అది లవ్. ఆ నమ్మకం దొరికిన చోట ప్రేమ ఉన్నట్టే. ఆ ప్రేమ దొరకాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? ఇంకా అలా ఫ్రెండ్లో కానీ ఎవరు కానీ అలా ఎవరు లేరా అంత క్లోజ్గా? లేరా? అదేంటండి మీకు అంటే ట్రాక్ వాంటెడ్లీ పెట్టారా లేకపోతే అలా కలిసి వచ్చేసింది ఆశు రెడ్డితో? అదే కామెడీ స్టార్స్, కామెడీ స్టార్స్ ట్రాక్. అప్పట్లో బాగా అంటే నేను టాటూ వేసుకోవడం అనేది అది బాగా హల్చల్ అయింది అప్పట్లో. అదే ఎందుకు అసలు వాళ్ళు పెడితే మీరు డైరెక్ట్ వేసుకున్నారు? అది ఒక ఎపిసోడ్లో ఎక్కడో అందరూ డ్యాన్స్ చేస్తుంటే నేను మామూలుగా శేఖర్ మాస్టర్ అంట, ఒక్కసారి అశు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది సార్ రమ్మని అంట. అనగానే అశు వచ్చి డ్యాన్స్ చేస్తా. అశు డ్యాన్స్ చేసినప్పుడు నేను చాలా ఫ్లట్ చేయడం అది అంతా చేస్తుంటే అప్పుడు ఏంటరా అశు అంటే అంత ఇష్టం అంటే ఆ అమ్మాయిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారా సార్ అన్న. ఓహో డైరెక్టర్ అని చూసాడు, నెక్స్ట్ స్కిట్ మీ ఇద్దరు చేయండి అని చెప్పాడు.
ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్లో చేసాం. చేసిన తర్వాత ఇంకా అది క్లిక్ అయింది. ఆ తర్వాత ఏంట్రా అమ్మాయి మీద లవ్ అంటే ఏదో సార్ ఇంకా తప్పదు, వయసులో ఉన్నప్పుడు ఆ మాత్రం ఉంటాయి కదా సార్ అన్న. ఓకే. ఇంకా అది అట్లా వెళ్ళడం. ఆ తర్వాత ఒక ఎపిసోడ్ వచ్చేసరికి సమ్వేర్ ఇంకా అంటే స్కిట్స్ అయిపోతాయి, మనం ఇంకేదో చేయాలి అనుకున్న టైంలో ఒకరోజు అంతా ఆలోచించి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆలోచించి ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు సమ్వేర్ ఏదో డైలాగ్కి ఏదో నువ్వేమైనా ఇదా ట్యాటూ వేసుకోవడానికి అని ఒక డైలాగ్ రాశా. రాసుకున్నప్పుడు ఆ డైలాగ్ రాడేందుకు మనం ట్యాటూ వేసుకుంటే ఏదో కొంచెం హైప్ అయింది కదా, ఇంతవరకు ఆవిడ వేసుకోలేదు కదా అన్న ఒక చింత మీ ఆలోచనే. నా ఆలోచన. డైరెక్టర్ చెప్తే ఓకేరా అన్నాడు, వేసుకున్నా. అది అంత సెన్సేషన్ అయిద్దని నాకు తెలియదు. ఓకే. తను నేను ట్యాటూ వేసుకోవడం, తను నాకు గిఫ్ట్ ఇవ్వడం, ఇదంతా ఒక ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా అన్న ట్యాటూ ఉందన్న అంటారు. అడుగుతారా ఈ క్వశ్చన్? ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు. అంటే మోస్ట్ ఆఫ్ మెంబర్ ఒక 10 ఉంటే 10 మెంబర్స్ గుర్తుపెడతా, అందులో ఒక ఈజీగా 6 మెంబర్స్ అడుగుతారు అన్న ట్యాటూ ఉందా అని. అంటే ఏంట్రా మీరు ఇంకా ఎపిసోడ్ చూడలేదా పూర్తిగా అనుకుంటా. ఏంటి మరి అశుతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది మీకు? ఆ బాండింగ్ ఎలా ఉంది? అశు అంటే నేను చూసిన తక్కువ మంది పర్సన్స్లో చాలా నైస్ పర్సన్ అమ్మాయి. ఓకే. చాలా మంచి పర్సన్. అంటే హెల్ప్ ఎవరైనా ఒకరిని అడిగాం అనుకో బాగా హెల్ప్ నేచర్ ఎక్కువ. బాగా ఎక్కువ. అంటే ఈ రోజుల్లో ఎవడైనా ఒకరిని మనం హెల్ప్ అడిగాం అనుకో, వాడు మనల్ని హెల్ప్ చేస్తే ముందు వాడు ఏం ఆలోచిస్తాడు, ఇప్పుడు వీడికి నేను హెల్ప్ చేస్తే రేపు పొద్దున వీడు నాకు ఏ విధంగా హెల్ప్ అవుతాడు, మనకేంటి లాభం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది కదా. ఒక వీడికి ఏం చేస్తే మనకేమైనా ఫ్యూచర్ అడ్వాంటేజ్ వద్దని అంత ఆలోచిస్తారు. కానీ అశు అలా ఆలోచించదు, నీకు అవసరం ఉందా చేసేస్తుంది అంతే. ఓకే. సో ఆ అమ్మాయి మంచి మనసు నాకు బాగా ఇష్టం. బాగా అన్నీ షేర్ చేసుకుంటారా, మంచిగా మాట్లాడతారా? అంటే నేను ఎక్కువ అంత ఇన్వాల్వ్ అవ్వను, కానీ ఉన్నప్పుడు బాగా పలకరిస్తా. ఓకే. ఏమన్నా బ్యాచ్ ఉన్నారా మీరు అంతా కలిపి, లేకపోతే మీ ఇద్దరు ఫ్రెండ్సా? బ్యాచ్ అంటే అశు ఫ్రెండ్ అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే. బట్ నేను మరీ అంత వాళ్ళతో అంత కలిపి వాళ్ళతో కొంచెం ఎందుకు మీ ఎక్స్పీరియన్స్ ఆపుతుందా మిమ్మల్ని? కొన్ని సైడ్లో చాలా దగ్గర ఆపేస్తున్నది. ఓకే. సో మళ్ళీ బాధపడొద్దు అని అలా లాగేస్తాను. సో చాలా సిచ్యువేషన్ అలా అయిపోతుంది. ఓకే. పెద్దగా బ్యాచ్ ఏం లేదు, అంత బ్యాచ్లం కాదు. ఆ టైంకి ఎవరు ఫ్రెండ్స్లో ఉంటే ఎవరైనా ఎక్కడికి వెళ్దామంటే వెళ్ళిపోవడం అంతే. నాకంటూ సర్టెన్ అంతే ఒక బ్యాచ్ మెయింటైన్ చేయాలని ఏం లేదు.